YS6 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. కష్టజీవుల వెన్నంటే ఉండేది కమ్యూనిస్టులే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు సరిగడ్డ శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరై అరుణ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ కష్టజీవుల వెన్నంటే ఉండేది కమ్యూనిస్టులేనని, చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అధికార బలంతో కాక జన బలంతో కమ్యూనిస్టు పార్టీని అగ్రభాగాలు నిలబెట్టుకోవటకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు, మండల పట్టణ కార్యదర్శులు హాజరయ్యారు.